హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. చూస్తున్నారా, నోరు ఊరిపోయే సేమ్యా పులిహార అండి. సేమ్యాతో పులిహార చేశానండి. సూపర్గా ఉంటుందండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. పొద్దున పట్టే టిఫిన్ సెక్షన్కి అయినా, పిల్లలకి లంచ్ బాక్స్ అయినా చాలా బాగుంటుందండి. ఇది చాలా విధానం చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఇది ఎప్పుడు మామూలు పులిహార, చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార కాదండి. రైస్తో కాకుండా ఇలా సేమ్యాతో కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దీన్ని తయారు చేసే విధానం ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చి సేమ్యాతో పులిహార అండి. మన సేమ్యాలు ఉంటాయిగా, సేమ్యాతో కూడా పులిహార అండి. ఈజీగా తొందరగా రెడీ అయిపోయిద్దండి. మన పిల్లలు పొద్దున్నే ఉన్న పులిహార ఎప్పుడు తినేదే కండి. రొటీన్గా మనం ఎప్పుడు పులిహార తింటాం. చింతకండు పులిహార, నిమ్మకాయ పులిహార. ఇది సేమ్యాతో అండి. సేమ్యాతో వెరైటీగా పులిహార అండి. ఫస్ట్ ఇదిగోండి, ఒక బాండీ తీసుకొని, అంటే నేను పెద్ద చిన్న డబరా ఒకటి తీసుకున్నానండి. డబరా తీసుకొని దానికి సరిపోయేంత ఒక 2 లీటర్లు వాటర్ పోసుకున్నానండి. 2 లీటర్లు వాటర్ పోసుకొని ఈ వాటర్ అంతా బాగా మరగనివ్వాలండి. ఫస్ట్ దీంట్లో వాటర్ అంతా మరగనివ్వాలి. గ్యాస్ కొట్టుకొని పొయ్యి మీద వాటర్ అంతా మరగనివ్వాలి. ఎసురు బాగా కాగినాయండి. ఇప్పుడు ఇదిగోండి, ఈ కప్పుతో నేను 2 కప్పులు సేమ్యాలు తీసుకుంటున్నానండి. 2 కప్పుల సేమ్యాలు, ఇక 2 కప్పుల సేమ్యాలు వేసి లైట్గా కలుపుకోవాలి. ఒక స్పూను ఉప్పు, ఒక చిటికెడంతా ఆయిల్ వేసి ఈ ఆయిల్లో బాగా ఉడకనివ్వాలండి. మనం వేడి నీళ్ళలో వేసుకున్నాం కాబట్టి బాగా ఉడకనివ్వాలి. చూసారా, ఇట్లానే కొంచెం ఉడకాలండి. వేడి నీళ్ళల్లోనే బాగా ఉడకాలి. ఇవ్వండి, ఉడికిపోయినాయండి. ఇలా పట్టుకొని ఒకటి తీసుకొని ఇలా పట్టుకొని ఇలా తుంచితే ఇరిగిపోవాలండి. అంటే బాగా మెత్తగా ఉడకకుండా లైట్గా ఉడకాలండి. లైట్గా ఉడికినాక ఇది చూసారా, ఎట్లా ఉడికిపోవాలి. ఇప్పుడు దీన్ని దించుకొని వడపోసుకుందాం. ఒక తపలా తీసుకొని దాన్ని నేను జల్లెడ పెట్టుకొని ఈ జల్లెట్లో పోసుకుందాం. మనం జల్లెడ తీసుకొని జల్లెట్లో దీంట్లో పోసేసుకుందాం. ఇక సేమ్యాలు ఉన్నాయి కానీ దాంట్లో చల్ల నీళ్ళు పోసుకోవాలండి. చల్లటి వాటర్ పోసుకొని వాటర్లో బాగా ముంచాలి. మన పొళ్ళు ఆడాలంటే వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఇలా చూడండి, ఒక బాండీ పెట్టుకోవాలండి. ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. మనం తాలింపు చేసుకున్నామండి. అది ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు తాలింపు చేసుకున్నామండి. తాలింపుకి గంటన్నర ఆయిల్, గంటన్నర ఆయిల్. ఈ ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ ఎక్కిందన పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని పల్లీలు కొంచెం లైట్గా వేగాలండి. పల్లీలు లైట్గా వేగినాయండి. ఎండుమిర్చి వేసుకోవాలండి. చిన్న తుంచేసుకున్న 3 ఎండుమిర్చి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పోపు దినుసులండి. తాలిమింజలు తెలుసు కదా, తాలిమింజలు చిన్న కప్పుతో 1 కప్పు, కొంచెం కరివేపాకు. చూడండి, పోపు కూడా మర్చిపోయినాయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, స్పూను పసుపు. తాలింపులు వేసుకోవాలి. గ్యాస్ కట్టేసుకొని, మనకు మగ్గిపోయినాయి కదండి. గ్యాస్ కట్టేసుకున్నాక పసుపు వేసుకోవాలండి. మనం గ్యాస్ కట్టేసుకున్నాక పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మన తాలింపు ఆగిపోయింది కండి. ఇప్పుడు సేమ్యాలు వేసుకోవాలండి. సేమ్యాలు ముద్దగా ఉన్నట్టు పెట్టేయండి. తర్వాత మనం నిమ్మనాకు వేసుకున్నాక పొడి ఆకువేయండి. ఇట్లా వేసుకోవచ్చు. ఉప్పు అయితే నెక్స్ట్ వేసుకున్నాం. చూసారా, ఇలా వచ్చేసిన సేమ్యా ఇలా వేసేసుకోవాలి. 2-3 నిమ్మకాయల పిండుకొని రసం అండి. 2-3 నిమ్మకాయలు పిండుకోవాలండి. ఆ రసం సరిపోయిద్దండి. 3 నిమ్మకాయలు అయితే సరిపోయింది. మనం 2 కప్పులే తీసుకున్నాం కాబట్టి సరిపోయింది. చూసారా, ఇప్పుడు పొడి ఆడుతుందండి. చక్కగా మనకి సేమ్యా పులిహార రెడీ అయిపోయిందండి. టిఫిన్ సెక్షన్కి కానీ వేడిగా తినాలనిపించినప్పుడు నోటికి కొత్త సేమ్యా ఉప్మా ఎప్పుడు చేసుకునేదే కానీ ఇట్లా వెరైటీ కూడా అప్పుడప్పుడు చేస్తే చాలా బాగుంటుందండి. అచ్చం మన పులిహార లాగే ఉంటుందండి సేమ్. చూసారా ఎంత పొడి ఆడుతుందో. మనకి ఇట్లా పొడి ఆడాలండి. ఇట్లా వస్తే మనకి పులిహార రెడీ అయిపోయినట్టు. ఇవ్వండి, అయిపోయిందండి సేమ్యా పులిహార. చూసారా, ఇట్లా పొళ్ళు ఆడాలండి. ఇట్లా మనకి పొడిగా వస్తే సేమ్యా పులిహార అయిపోయినట్టు. చూసారా ఎంత బాగుంది అసలు, కలర్ఫుల్గా. ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర వేసేసుకున్నాం.
కొత్తిమీర ఉంటే మీ ఇష్టం అండి, కొత్తిమీర లేకపోయినా వేసుకోకపోయినా ఏం కాదు, కానీ కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. గ్రీన్గా ఎల్లోగా కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, ఈజీగా తొందరగా రెడీ అయిపోయే సేమియా పులిహార మనకు రెడీ అయిపోయింది. ఇంకా కట్టేసేసుకొని దించేసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.